థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్కి ముందు నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ మీ అందరికి మీట్ అయ్యి నా పెయింటింగ్ చూపిస్తున్నాను కదా. సో ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ రెక్టాంగిల్ స్క్వేర్స్ తోటి సర్కిల్స్ తోటే ఉంటుంది పెయింటింగ్ అంతా. చూడడానికి ఎలా ఉంది, చిన్నపిల్లలు కూడా వేయగలరు. ఫస్ట్ మనం ఈ పెయింటింగ్ ఎలా ఉంది, ఒక ఎండ్ లో ఉంది కదా ఫ్లవర్ వేజ్, అవునా? పేజ్ మొత్తం ఒక ఎండ్ లో ఉంది. ఏ షేప్ ఉంది ఇది? వేజ్ రెక్టాంగిల్ షేప్, అవునా? సో మనం ఇక్కడ ఏం చేద్దాం, ఒక బుక్ తీసుకోండి. బుక్ ఎండ్ లో 2 లైన్లు ఇలా రెక్టాంగిల్ ఫ్లవర్ వైజ్ అయ్యండి చాలు. 2 లైన్స్ ఇలా చాలు, ఇంకేం వద్దు, మీరు ఏం చేయొద్దు ఇలా. ఓకే, ఐ విల్ షో యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్ అందరూ మ్యామ్ ఇప్పుడు ఏం చూపిస్తుందో అది అందరు చేయండి. అందుకే మిమ్మల్ని మెటీరియల్స్ తెచ్చుకోమన్నాము. యాక్చువల్లీ ద పెయింటింగ్ కలర్స్ కూడా నేను చెప్తాను. మీరు ఒక ఎండ్ లో ఇలా 2 లైన్స్ ఇలా వేయించాలి. దిస్ ఇస్ ద ఫ్లవర్ వేజ్ యాక్చువల్లీ. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకొని చేయండి అమ్మా. ఐ విల్ అరేంజ్ దట్ లైన్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి పిల్లలు. ధరణ్, చరణ్, శ్రీనివాస్, హర్షవర్ధన్ చెయ్యాలి మీరు కూడా మేడం తో పాటు. బేసిక్ కలర్స్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఏ కలర్, ప్రైమరీ కలర్స్ ఎన్ని ఉంటాయి అవి దాంతోనే మనం కలర్స్ మిక్సింగ్ చేసి చేద్దాం. ఓకే, ఓకే, జస్ట్ మీ అందరికి రెక్టాంగిల్ షేప్ తెలుసు కదా, లో చిన్న రెక్టాంగిల్ వేయండి. ఓకే, వీడియో స్పాట్ లైట్ లో లేకపోతే నాకు చెప్పండి, నేను ఇలా వేస్తాను. ఓకే, ఇలా రెక్టాంగిల్ వేయాలి ఒక ఎండ్ లో, పెన్సిల్ తో వేయాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, మీకు కావాల్సిన కలర్స్ ఫర్ దిస్ యు నీడ్ లైట్ గ్రీన్. ఓకే, రాసుకో లైట్ గ్రీన్, ఇగోండి లైట్ గ్రీన్. ఓకే, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో అండ్ బ్లూ, ఏ బ్లూ షేడ్ అయినా. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ ఆన్సర్ చేయండి. ప్రైమరీ కలర్స్ తెలుసా ఎవరికైనా? ఏంటేంటి వస్తాయి ప్రైమరీ కలర్స్? చాట్ బాక్స్ లో జస్ట్ పెట్టండి. ప్రైమరీ కలర్స్ ఏమొస్తాయి? బేసిక్ కలర్స్ రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్. గ్రీన్ ప్రైమరీ కలర్. ఇప్పుడు చూడండి, మీరు ఎల్లో అండ్ రెడ్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది? ఆరెంజ్ వస్తుంది. దట్ ఈస్ సెకండరీ కలర్. ఓకే, గ్రీన్ అండ్ ఆరెంజ్ కొన్ని ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే సెకండరీ కలర్స్ వస్తాయి. సెకండరీ కలర్స్ ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే టెర్షరీ కలర్స్ వస్తాయి. సో మీ దగ్గర బేసిక్ కలర్స్ 3. ఓకే, ప్రైమరీ కలర్స్ ఉన్నా మనం మిక్స్ చేసి కలర్స్ చేద్దాం. కానీ మీ దగ్గర ఉన్న బేసిక్ కలర్స్ ఏంటి అంటే బ్లూ ఉండాలి, ఆరెంజ్ ఉండాలి, గ్రీన్, ఎల్లో, వైట్, షేడింగ్ వైట్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్లాట్ బ్రష్ అండ్ మీరు ఒక బౌల్ వాటర్ కూడా పెట్టుకోండి మధ్య మధ్యలో, ఎందుకంటే మనం గ్రీన్ కలర్ ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు మిక్స్ ద గ్రీన్ కలర్ విత్ వాటర్. సో యూ హ్యావ్ టు డాబ్ ఇట్ లైక్ దిస్. అంటే ఇలా జస్ట్ గ్రీన్ కలర్ ని ఇలా ఇలా బ్రష్ తో జస్ట్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. Ma'am, I want to talk something. చూడండి, నేను గ్రీన్ కలర్ రెక్టాంగిల్ షేప్ మీద గ్రీన్ కలర్ తో ఇలా వేస్తున్నాను. అది బ్యాక్గ్రౌండ్ ఇస్తే మీ కలర్స్ బాగా కనిపిస్తాయి. జస్ట్ ఇలా బ్రష్ తోని ఇలా అనండి, ర్యాండమ్ షేప్స్ ఏం అక్కర్లేదు. లేదంటే మీరు పెయింటింగ్ లా వేసేయండి, మీకు అలా కష్టం అయితే జస్ట్ యూ హ్యావ్ టు డూ ద పెయింటింగ్ లా వేసేయండి ర్యాండమ్ గా సర్కిల్స్ లో ఇలా. ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మన బ్యాక్గ్రౌండ్ వేస్తే పైన ఫ్లవర్స్ బాగా కనిపిస్తాయి. ఫ్లవర్ వేజ్ ఇది. I'm using light green here. సో మ్యూజిక్ ఎలా థెరపీయో పెయింటింగ్ కూడా ఒక థెరపీనే. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది వేస్తే.
సో ఆఫ్ వర్క్ చాలు ఇలా వేస్తే, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ర్యాండమ్ గా ఇవ్వండి, దానిపైన మొత్తం ఫ్లవర్స్ వస్తాయి, మొత్తం నింపు ఇంతవరకు వేస్తే చాలు గ్రీన్ కలర్ ఇలా. ఇక్కడ మీకు మెయిన్ దాంట్లో చూపిస్తాను, ది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది, దానిపైన నేను ఫ్లవర్స్ వేస్తాను. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ ఉంది కానీ గ్రీన్ మీకు కనిపించదు, ఫ్లవర్ ఎలివేట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉంటుంది. జస్ట్ పిచ్చి గీతలా వేసినా ఓకే, కరెక్ట్ గా ఉండాలని లేదు. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, గ్రీన్ కలర్ తో స్క్రిబుల్ చేయండి, బట్ దానిపైన ఫ్లవర్స్ మాత్రం బాగా రావాలి. వన్స్ యూ డన్ షో యూ థమ్స్ అప్, ఇలా జస్ట్ చూపించండి చాలు, థమ్స్ అప్. యా శలై ఒక చిన్న రిడ్డిల్, చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి అందరికి. ఒక క్యాన్ లో ఉంటుంది కానీ అది ఫుడ్ కాదు, కలర్ఫుల్ గా ఉంటుంది కానీ ఫుడ్ కాదు. నెక్స్ట్, క్యాన్ లో ఉంటుంది కానీ బెవరేజ్ కాదు, అంటే కూల్ డ్రింక్ కాదు, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. బట్ అండ్ 1 సెకండ్, one minute, give me 1 second. మ్యూట్ లో ఉన్నారు. ఓకే, అందరూ ఫినిష్ చేస్తే అది ఆరే లోపు నీకు ఆ క్వశ్చన్ అడుగుతాను, ఎవరు ఆన్సర్ తెలిస్తే వాళ్ళు చాట్ బాక్స్ లో చేయండి. ఓకే, సో ఓకే, చెప్పాను కదా కలర్ఫుల్ గా ఉంటుంది, క్యాన్ లో ఉంటుంది కానీ అది ఫుడ్ కాదు, తాగేది కాదు, డ్రింక్ కాదు. ఓకే, చాలా కలర్స్ ఉంటుంది కానీ రైన్ బే కాదు. ఓకే, ఏంటది? యూస్ చాట్ బాక్స్ మా. చాట్ బాక్స్, యూ కెన్ యూస్ చాట్ బాక్స్ అండ్ డూ ఇట్. Yeah. Yeah. Paint. The first who got that is a paint answer. Okay. దీని తర్వాత ఇంకో డ్రైవ్ లోపు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మనం చేద్దాం, మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఓకే కిడ్స్, అందరూ చేస్తారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. గ్రీన్ కలర్. నెక్స్ట్ యూజ్ రెడ్ కలర్ విత్ ద సేమ్ బ్రష్. మధ్య మధ్య మీ బ్రష్ ని వాష్ చేస్తూ ఉండాలి, కలర్స్ మిక్స్ అయిపోతాయి. లుక్ హియర్, ఇక్కడ రౌండ్ సర్కిల్, రౌండ్ ఒక సర్కిల్ ఎలా వేయండి నియర్ టు దిస్ వన్. జస్ట్ రెడ్ కలర్ తో పెయింట్ బ్రష్ తో ఇక్కడ సర్కిల్. నేను టైం ఇస్తాను, టైం వచ్చినప్పుడు మీరు సర్కిల్ వేయండి, నో హరీ. ఓకే, two circles and 3. Red color to 3 circles వేయండి. ఫ్లాట్ బ్రష్ అందులో కొంచెం వాటర్ డిప్ చేయండి, కలర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 3 సర్కిల్స్ వేయండి. ఓకే, ఫ్లాట్ బ్రష్ అయితే మీకు చాలా ఫాస్ట్ గా అవుతుంది. దిస్ బ్రష్. అయిపోయాక జస్ట్ షో యూర్ థమ్స్ అప్. ఓకే,
గుడ్. Do you know ఎన్ని acrylic paints మొత్తం పెయింటింగ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఎవరికైనా ఐడియా ఉందా? జస్ట్ చాట్ బాక్స్ లో పెట్టండి చాలు. How many types of paintings are there? And what is the use of the paintings? Paintings వల్ల యూజెస్ ఏంటి అంటే, సో సమ్ టైమ్స్ మ్యూజిక్ ఎలా అయితే మనకి రిలాక్సేషన్ వస్తుందో పెయింటింగ్ కూడా రిలాక్స్ అవుతుంది. సమ్ ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు డాక్టర్స్ పెయింటింగ్ సజెస్ట్ చేస్తారు చాలా మందికి. And then ఇట్స్ ఫర్ కమ్యూనికేషన్. కొంతమంది పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు, సో ఫర్ ద కమ్యూనికేషన్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి, సో ది ఆల్ పెయింటింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఓల్డెన్ డేస్, పూర్వం జస్ట్ 40 years బ్యాక్ కేవ్ పెయింటింగ్ అనేది ఉండేది. ద పీపుల్ హూ కాంట్ కమ్యూనికేట్ దే యూజ్ దట్ పెయింటింగ్ అనేది యూజ్ చేసేవారు అనమాట. యానిమల్స్ అవన్నీ రిప్రజెంట్ చేసేవారు కేవ్స్ లో. ఇస్ ఇట్? ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. First, use white color now. Round brush. I'm using the round brush. Okay. I'm using white color, and this is I'm painting the roses now. Look, Sila వేయండి first. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లో సీలా వేయండి, అండ్ ఆపోజిట్ లో ఇంకో సి. ఓకే, అండ్ మళ్ళీ దీనికి ఆపోజిట్ లో ఇంకో సి, సెమీ సర్కిల్ ఇట్లా. స్మాల్ రోజ్ రిప్రజెంట్ అయినట్టు అమ్మా. యూజ్ వైట్ కలర్ ఓన్లీ ఆన్ ద రెడ్. ఇంకో రోజ్ చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక రోజు చూపిస్తాను. ఇక్కడ ఇంకో ఫ్లవర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ సి లైక్ దిస్, అండ్ ఆపోజిట్ అనదర్ సి. డూ లైక్ దట్. సీల్ వేసుకొని వెళ్ళాలి అంతే. లైక్ దిస్, వైట్ కలర్ తో రెడ్ పైన. ఓకే, కూడా నేను ఇంకో రోజు వేస్తున్నాను. సి opposite another C, and do like this. Like that. 3 roses will come like this. Okay, then ఇప్పుడు ఈ ఫ్లవర్స్ రోజెస్ అయితే ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు షో యూ దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్. చామంతుల్లా ఉన్నాయి చూడండి, ఇది వేసి చూపిస్తాను. సో ఫ్లవర్ వేస్ అంటే ఎప్పుడు ఫ్లవర్స్ క్లోజ్ గా ఉండాలి, షుడ్ బి నియర్ బై. సో దగ్గరలోనే ఇంకో చిన్న సర్కిల్ వేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకో సర్కిల్ వేస్తున్నాను. 2 సర్కిల్స్ వేసి అక్కడేమో నేను యూ వాంట్ ఐల్ వెయిట్. ఈ రోజెస్ ఫినిష్ చేయాలని నేను ఒక 2 minutes 1 minute వెయిట్ చేస్తాను. ఏమైనా ఉంటే మీరు సో ఈ రెడ్ పెన్ మనకి ఇప్పుడు ఆరెంజ్ వేయాలి. చామంతుల్లా కనిపించాలంటే రెడ్ పెన్ నేను ఆరెంజ్ చేస్తున్నాను. ఓకే,
I'm using the same round brush. రౌండ్ బ్రష్ ని ఆరెంజ్ కలర్ వాడాను. సో ఇది లైన్స్ మీరు అలా ఇచ్చుకోవాలి అంతే. చిన్న పెటల్స్ లా ఇచ్చుకోవాలి అంతే, ఇలా సర్కిల్ చుట్టూ. పెయింట్ డ్రై అయితే ఇంకా బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్. సో సేమ్ ఇక్కడ కూడా అలానే వేస్తున్నాను, జస్ట్ లైన్స్ సర్కిల్ చుట్టూ ఆరెంజ్ కలర్, దానిపైన వైట్ షేడ్ ఇవ్వాలి. ఇలా ఇంతవరకు అర్థమైంది అనుకున్నా నేను. నెక్స్ట్ అది కొంచెం డ్రై అవనండి, నెక్స్ట్ వేరే ఫ్లవర్స్ చెప్తాను. రోజెస్ చెప్పాను, నెక్స్ట్ వైలెట్స్ కూడా చెప్తాను ఎలా వేయాలి. ఎప్పుడైనా పెయింటింగ్ కి వైట్ షేడ్ ఇస్తే మీకు చాలా ఎలివేట్ అవుతుంది, డబల్ షేడ్. నేను ఆరెంజ్ చిన్న వైట్ షేడ్ ఇస్తున్నాను చూడండి ఇలా. ఒక వీల్ అనుకోండి, ఇది వీల్ సర్కిల్ వేసి దానిపైన లైన్స్ వేస్తున్నాం అనుకోండి అంతే. దానికి ఇంకా సెంటర్ ఎల్లో వస్తుంది, డ్రై అయ్యాక చెప్తాను. ఒక వీల్ వేసినట్టు అనుకోండి, సర్కిల్ వేసి దానిపైన ఇలా లైన్స్ పెట్టాలి. ఓకే, 2 types ఫ్లవర్స్ అయ్యాయి, రోజెస్ అయ్యాయి, చామంతి లాంటి ఫ్లవర్స్ అయ్యాయి. నెక్స్ట్ నేను మ్యారీగోల్డ్ అంటే చెప్తాను, తర్వాత వైలెట్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక మధ్య చిన్న గ్యాప్ ఉంది నాకు. ఇక్కడ మీరు ఫ్లవర్ వేజెస్ లో ఎప్పుడు ఫ్లవర్స్ చాలా క్లోజ్ ఉంటాయి, సో ఓవర్ ల్యాప్ ఉంటాయి. సో మనం ఫ్లవర్స్ ని క్లోజ్ గా వేద్దాం, ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఐఎమ్ పెయింటింగ్ హియర్ దట్ మేరీగోల్డ్. మేరీగోల్డ్ ఫస్ట్ లెమన్ ఎల్లో తీసుకోవాలి రౌండ్ బ్రష్ తో, అండ్ మళ్ళీ సర్కిల్ అగైన్ యూ హ్యావ్ టు పెయింట్ ద సర్కిల్ ఓన్లీ. అండ్ ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాం. And again here one circle. 3 with lemon yellow or yellow. సో ఈ చామంతుల మధ్యలో కూడా కొంచెం ఎల్లో పెడితే బాగుంటుంది. ఇదిగోండి, చామంతుల సెంటర్ లో ఎల్లో ఉంటుంది కదా, నేను ఇక్కడ ఎల్లో పెడుతున్నా. సో ఇప్పుడు బంతిపూ ఎప్పుడైనా ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎల్లో వేసాను కాబట్టి దానికి కొంచెం ఆరెంజ్ యాడ్ చేస్తున్నా, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్. Orange and yellow. Here I'm giving double shading here, orange and yellow. ఫ్లవర్స్ అనే సర్కిల్స్ తోనే వస్తున్నాయండి, ఇక్కడ గీతలు సర్కిల్స్ సీలు అంతే. ఓకే, 3 types of flowers అయ్యాయి, రోజెస్, క్రైసాంతిమమ్స్, మేరీగోల్డ్. చామంతులు, మేరీగోల్డ్, రోజెస్ అయ్యాయి.
సో నేను నెక్స్ట్ వైలెట్స్ కి వెళ్తాను. వైలెట్స్ ఎలా ఉంటాయో ఒరిజినల్ పిక్చర్ లో చూపిస్తాను. సో ఇవి వైలెట్స్. చూడండి, వైలెట్స్ అనేవి ఇక్కడ మనకు ఉండవు. వైలెట్స్ కి ఏం ఉండదు, ఇగో ఇవి వైలెట్స్. ఓకే, వైలెట్ కి మీరు బ్లూ కలర్, అల్ట్రామెరైన్ బ్లూ అయినా వాడచ్చు. ఏ బ్లూ షేడ్ ఉంటే ఆ బ్లూ షేడ్ వాడండి విత్ వైట్. ఓన్లీ డాట్స్ పెట్టాలి అంతే. మీకు చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ అల్ట్రామెరైన్ బ్లూ యూజ్ చేస్తున్నాను వైలెట్స్ కి. దిస్ ఈజ్ అల్ట్రామెరైన్ బ్లూ. మీ దగ్గర ఏ బ్లూ షేడ్ ఉంటే ఆ బ్లూ షేడ్ వాడు. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ రౌండ్ బ్రష్. ఫ్లాట్ రౌండ్ చేంజ్ చేస్తూ ఉండాలి. సర్కిల్ అయినప్పుడు రౌండ్ వేయండి. ఫ్లాట్ నేను ఎక్కడ ఎక్కువ యూజ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కి ఫ్లాట్ యూజ్ చేశాను. అన్ని రౌండ్ బ్రష్ తోనే చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఓన్లీ డాట్స్ తోనే వైలెట్స్ చేస్తున్నాం. సో నాకు ఇటు సైడ్ గ్యాప్ ఉంది చూడండి. అసలు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఫ్లవర్స్ తో ఫిల్ చేసేయాలి. అదే ఫ్లవర్ వేజ్ అంటే. ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నాను చూడండి, 1 2 3 ర్యాండమ్ డాట్స్. యూ హ్యావ్ టు కీప్ ద ర్యాండమ్ డాట్స్ లైక్ దిస్. గ్రాడ్యువల్ గా దాన్ని డిక్రీజ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ కొంచెం వెడల్పుగా వేసి అలా నేరో చేయాలి. ఓన్లీ చుక్కలు పెడితే చాలు, మీకు మంచి ఫ్లవర్ అయిపోతుంది. చూడండి, నేను అలా నేరో చేశాను, ఇక్కడ కనిపిస్తుంది. అలా నేరో చేయాలి. స్టార్టింగ్ కొంచెం వైడ్ గా ఉండి స్లో యూ హ్యావ్ టు నేరో. జస్ట్ డాట్స్ పెట్టుకుంటే వెళ్తే చాలు. ఇలా స్టార్టింగ్ ఇది ఇలా ఉండాలి, కోన్ షేప్ లో రావాలన్నమాట. నేను ఇటు సైడ్ కూడా పెడుతున్నాను చూడండి, దిస్ ఎండ్ కూడా నేను పెడుతున్నాను. ద ఫ్లవర్ షుడ్ బి ఓవర్లాప్. ఒకదానిపైన ఒకటి ఉండాలి ఫ్లవర్ వేజ్ లో. అలా డిక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు దీనిపైన మనం ఎప్పుడైనా వైట్ షేడ్ ఇవ్వాలి. ఏ ఫ్లవర్ అయినా మీరు వైట్ షేడ్ మర్చిపోవద్దు. దీనిపైన వైట్ షేడ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా లేదు, సేమ్ వైట్ కలర్ కూడా అలా డాట్స్ పెట్టాలి. లైక్ దిస్. అండ్ ఇక్కడ కూడా ఇలా వస్తుంది ఓవరాల్. ఇంకా ఉన్నాయి, నేను లీవ్స్ చెప్తాను. ఈ ఫ్లవర్ వేజ్ లో ఏ కలర్ ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఇంతవరకు ఓకే. నేను ఇంకొకసారి స్టెప్స్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ సర్కిల్స్ వేయాలి. 5 సర్కిల్స్ అయితే 5, 6 అయితే 6. మీకు ఎన్ని రోజెస్ కావాలంటే అన్ని రోజెస్ సర్కిల్స్ వేసి నెక్స్ట్ దానిపైన ఎలా సీస్ లా వైట్ కలర్ తో ఇవ్వాలి. నెక్స్ట్ ఈ చామంతులకేమో ఆరెంజ్ కలర్ లైన్స్ లా వేయాలి. ఓకే. నెక్స్ట్ ఫర్ దిస్ వైలెట్స్ యూ హ్యావ్ టు కీప్ డాట్స్, వైట్ అండ్ బ్లూ డాట్స్. మేరీగోల్డ్ కి ఆరెంజ్ అండ్ ఎల్లో. యూ హ్యావ్ టు గివ్ 2 కలర్స్. సో ఇక్కడ అంతా గ్యాప్ ఉంది కదా, మనం అక్కడ లీవ్స్ తో కవర్ చేద్దాం. ఓకే, లీవ్స్ ఇంకొక వెరైటీ ఫ్లవర్ ఉంది అది.
సో ఫర్ ద లీవ్స్ ఎప్పుడైనా గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి మనం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో లైట్ గ్రీన్ షేడ్ చిన్న లీవ్స్ ఇద్దాం. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఈ కార్నర్ లో గ్రీన్ అండ్ వైట్ ఇచ్చాను అండ్ ఇక్కడ వేరే ఓన్లీ గ్రీన్ ఇచ్చాను. సో మనం ఆ 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ వేద్దాం. I'm using light green here for the leaves. Round brush వాడుతున్నాను. Light green and round brush. 6 number round brush ఇది. సో లీవ్ షేప్ అందరికి కామన్ గా చిన్నపిల్లలు కూడా తెలుస్తుంది కదా. జస్ట్ మీరు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇక్కడ ఈ కార్నర్ లో నేను ఒక లీఫ్ వేస్తున్నాను. సో లీఫ్ బ్యాక్గ్రౌండ్ లీఫ్ గ్రీన్ కలిసిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు గివ్ వైట్ షేడ్ లైక్ దిస్. చిగురాకులు అంటారు కదా, లైట్ గ్రీన్ అన్నమాట. వైట్ అండ్ గ్రీన్ కలిపితే మీకు మంచి లైట్ గ్రీన్ వస్తుంది. మేడం కొంచెం కిందికి పెట్టరా? ఓకే ఓకే సార్, 1 minute. ఇప్పుడు కనిపిస్తుందా మ్యామ్? Yes, ma'am. సో మీకు డ్రై అయ్యాక అది కనిపిస్తుంది వైట్ గ్రీన్ బ్యాక్ వైట్ గ్రౌండ్ మీ లీఫ్ వైట్ తో మీకు షేడ్ ఇచ్చినప్పుడు అది ఆరాక బాగా కనిపిస్తుంది. ఇక్కడ లీఫ్ వేసాను. సో మీకు నచ్చిన దగ్గర వేసుకోండి. ఇంకో లీఫ్ ఇక్కడ అండ్ వైట్ షేడ్. ప్రతిదానికి పెయింటింగ్ లో వైట్ షేడ్ ఇస్తే మీకు బాగుంటుంది. సో ఇలా ఒక లైన్ వేసి నేను ఇంకో షేడ్ గ్రీన్ వాడుతున్నాను ఇక్కడ. దిస్ ఇస్ సాప్ గ్రీన్. అక్రిలిక్ బాక్స్ లో ఉంటుంది ఇది సాప్ గ్రీన్. ఇలా అటు ఇటు లీవ్స్ లా వేసుకోవాలి. అంతే, ఇటొక లీఫ్ ఇటొక లీఫ్ ఇటొక లీఫ్ ఇటొక లీఫ్. ఇలా అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకెక్కడైనా పైన వేసుకోవాలంటే ఇక్కడ కూడా ఒకటి వేసుకోవచ్చు. ఇలా. సో ఇక్కడ చూడండి సైడ్ కొంచెం గ్యాప్ ఉంది. అక్కడ మీరు ఏమైనా ఫ్లవర్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. నేను అక్కడ ఈ క్రైసాంథమం కానీ రోజ్ కానీ యాడ్ చేస్తాను. ఇక్కడ ఫుల్ ఇదంతా ఫిల్ చేయాలన్నమాట. ఆ 3 వెరైటీస్ తోనే మీరు ఫిల్ చేయాలి. సో ఇంకో లీఫ్ షేప్ ఇలానే లీఫ్ షేప్ ఇలా. How do you like this? ఇక్కడ ఒక వెరైటీ ఉండిపోయింది, అది మీకు చూపిస్తాను. స్మాల్ సర్కిల్స్ లాంటి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి ఈ టైప్. ఇది ఒకటే మీకు చెప్పలేదు, ఇంకా అన్ని వెరైటీస్ అవే. రోజెస్ మధ్య మధ్య చిన్న చిన్న ఎల్లో డాట్స్ పెట్టుకోవాలి అంతే. అది కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ దిస్ వి నీడ్ వైలెట్ కలర్. దీనికి వైలెట్ ఉండాలి. వైలెట్ లేకపోతే యూ కెన్ యూస్ బ్లూ ఆల్సో, అల్ట్రామెరన్ బ్లూ ఆల్సో. I'm using violet here. మీకు వైలెట్ లేకపోతే బ్లూ వాడచ్చు. వైలెట్ వాడాలని లేదు. యూ కెన్ యూజ్ ఎనీ బ్లూ షేడ్ ఆల్సో, బట్ ఐఎమ్ యూజింగ్ వైలెట్ హియర్. అల్ట్రామెరన్ బ్లూ, నార్మల్ సెరీన్ బ్లూ, ఏ బ్లూ అంటే బ్లూ వాడచ్చు. సో ఇక్కడ కూడా చిన్న లైన్ ఇలా పెట్టుకొని అటు ఇటు సర్కిల్స్ వేసుకోండి చాలు.
మొత్తం అంతా సర్కిల్స్ తోని డాట్స్ తోనే వెళ్తుంది పెయింటింగ్ అంతా. సో ఈ కార్నర్ లో నేను ఒకటి వేస్తున్నాను. ఇలా దీనికి మళ్ళీ అగైన్ వైట్ షేడ్ ఇవ్వాలి. సర్కిల్స్ పైన ఒకసారి ఇలా వైట్ తో ఇలా అంటే మీకు బాగా కలర్ కనిపిస్తుంది. వైట్ షేడ్ అంటే సర్కిల్ లా వేసాడు అంతే, ఇంకేం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇలా రౌండ్ రౌండ్ అంతే. హియర్ ఆల్సో సేమ్. ఇంకెక్కడైనా మీ గ్యాప్ ఉంటే ఇంకేమైనా మీరు వేసుకోవచ్చు. సో ఫుల్ గా కవర్ చేయాలి ఫ్లవర్ వేస్ ని. దెన్ ఈ పార్ట్ వేయాలి. ఇప్పుడు ఈ పార్ట్ నేను బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఇచ్చాను చూడండి, ఇలా ఇచ్చాను లైన్స్. సో మీరు బ్లాక్ లైన్స్ వేయలేకపోతే మనం ఫ్లవర్ వేస్ ని వేరే విధంగా చెప్తాను, బికాజ్ ఇది చాలా టైం టేకింగ్. దీనికి స్కేల్ తో వేయాలి. సో ఈజీ మెథడ్ మీకు చెప్తాను. I'm using blue here. సో బ్లూ కలర్ తో మీరు పెయింటింగ్ ఇలా వేయచ్చు విత్ వాటర్ మిక్సింగ్, విత్ వైట్ కలర్ మిక్స్ తో. I'm using flat brush here. ఎప్పుడైనా పెయింటింగ్ వన్ డైరెక్షన్ లో చేస్తే యూనిఫామ్ గా వస్తుంది. డోంట్ స్క్రిబుల్ లైక్ దిస్. వైట్ అండ్ బ్లూ మిక్స్ చేశాను నేను ఇక్కడ. సో ఫ్లవర్ వైజ్ అంతా రెక్టాంగిల్ షేప్ అంతా మీరు బ్లూ కలర్ తో వేయండి. కొంచెం వాటర్ మధ్య మధ్య యాడ్ చేసినప్పుడు ఇలా మనకి కలర్ ఈవెన్ గా వెళ్తుంది, యూనిఫామ్. So it will come like this. It will come like this. ఇది కొంచెం డ్రై అయ్యాక మనం దీనిపైన చూడండి లీవ్స్ వచ్చాయి, ఫ్లవర్ వేసుకో మీద కూడా వచ్చాయి, అలా వేయచ్చు, ఇంకా లీవ్స్ యాడ్ చేయొచ్చు. సో ఇది డ్రై అవనియండి. నేను మరి కొంచెం లెమన్ ఎల్లోతో చిన్న ఉన్నాయి అవి యాడ్ చేస్తాను. సో నాకు చాలా గ్యాప్స్ ఉన్నాయి ఫ్లవర్ వైజ్ లో చూడండి, మధ్య మధ్యలో అవి కూడా ఉంచకూడదు. ఫ్లవర్ వైజ్ అంటే క్లోజ్ గా ఉండాలి. సో ఐఎమ్ గివింగ్ ఎల్లో స్మాల్ సర్కిల్స్ లైక్ దిస్. ర్యాండమ్ గా పెడుతున్నా లైక్ దిస్. ఇలా
సో యాక్చువల్లీ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ వేయాలి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ టైం పడుతుంది అని నేను చెప్పలేదు. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, బ్లూ కలర్ ఇచ్చాను. మీరు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వాడినప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేయాలి ఫ్లవర్ బేస్ పైన. ఆల్ ఆఫ్ యూ షో యువర్స్. ఒకసారి చూపించండి అందరూ హౌ మచ్ యూ ఫినిష్ దట్ మచ్. ఐ వాంట్ టు సీ. షో యువర్స్ లైక్ దిస్. జస్ట్ పొజిషన్ యువర్ పెయింటింగ్ లైక్ దిస్ అండ్ షో ఇట్. If you want repeat any step, I will show you again. Everything I'll show you. ఏమైనా రోజెస్ ఇంకోసారి చూపించాలన్నా, వైలెట్స్ ఏ చూపించాలన్నా నాకు చెప్పండి, నేను ఇంకొకసారి సైడ్ చూపిస్తాను. వావ్, పెన్సిల్ తో వెరీ నైస్. ఇట్ లుక్స్ నైస్. వావ్, సో నైస్. యా, దెన్ యా, సో ఇది డ్రై అయింది. నేను ఇక దీనిపైన కొంచెం లీవ్స్ వేస్తాను. జస్ట్ గివ్ మీ వన్ సెకండ్. అయితే మన పెయింటింగ్ ఈరోజు అయినట్టు. ఇది డ్రై అయింది. ఇప్పుడు డ్రై అయ్యాక ఇక్కడ చూడండి లీవ్స్ కొంచెం ఫ్లవర్ వేసి పైన ఎప్పుడైనా బేస్ మీద స్ప్రెడ్ అవుతాయి కదా, ఒక లీఫ్ చిన్న డాట్స్ పెడితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ లీఫ్ పెట్టాను, మీకు కనిపించట్లేదు. ఐఎమ్ యూజింగ్ సాప్ గ్రీన్ హియర్. లైట్ గ్రీన్ మీకు కనిపించట్లేదు. సో మళ్ళీ ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను. ఫ్లవర్ వేసుకొని లీఫ్ వచ్చింది అనమాట అలా. Like this. Overall it will appear like this. ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు. ఎప్పుడు ఫ్లవర్ వేస్ట్ చేసినా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఒక ఫ్లవర్ పెట్టేయండి, ఒక లీఫ్ పెట్టేయండి. ఓకే, ఏదైనా యా పెన్సిల్ తో చాలా బాగా వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ. ఏదైనా ఒక స్టెప్ మీకు చూపించాలంటే అడిగా నేను చూపిస్తాను, ఏమైనా డౌట్ ఉంటే లో. సో ఈ సైడ్ రోజ్ అయినా ఏమైనా డౌట్ ఉంటే ఇంకొకసారి చూపించమంటే నేను ఇంకొకసారి చూపిస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా డౌట్ ఉన్న వాళ్ళు. ఏది ఏ స్టెప్ మీకు ఇక్కడ ఏ డౌట్ ఉంటే అది ఇంకొకసారి అడగండి నాకు, ఎందుకంటే మీకు చూపిస్తాను. రోజ్ ఇవన్నీ సింపుల్, మీకు సర్కిల్స్ తో వస్తాయి. ఓన్లీ డాట్ సర్కిల్స్ తోటే మొత్తం పెయింటింగ్ అంతా. హర్షవర్ధన్, if you want anything. హర్షవర్ధన్, on your video first. Harshavardhan, ask. Ma'am, I don't have paintbrush and colors, so I only have red, blue, green. I have only that three colors and a brush. Crayons to try చేయాల్సింది. I already have tried with crayons, but this షేడింగ్ రాలేదు. మీకు ఆయిల్ పెన్సిల్స్ తో వచ్చేది. క్రయాన్స్ తో కూడా ట్రై చేయొచ్చు. ఇది అది మీకు చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వాడేస్తే వచ్చేది. ఇట్స్ ఓకే. మళ్ళీ ట్రై చేయమ్మా. ప్రాసెస్ అర్థమైంది కదా, ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకే, ఓన్లీ సర్కిల్స్ పైన షేడింగ్స్ అవ్వండి. ఈసారి కలర్స్ తీసుకొని ట్రై చేయి. హర్షవర్ధన్ మేడం చూపించారు కదా ఇప్పుడు. ఓకే సార్. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఓకే, అశ్రిత్, ఆన్ యువర్ వీడియో అమ్మా. మ్యామ్, హలో మ్యామ్. ఆస్క్ మ్యామ్, ఇప్పుడు మీకు రౌండ్ గా అదే ఈ రోజ్ ఫ్లవర్ ఉంది కదా మ్యామ్, దాన్ని మీరు వైట్ పెయింట్ వేసినప్పుడు మీకు పింక్ గా వచ్చింది కదా. వైట్ పెయింట్ డ్రై అవ్వకముందు నువ్వు రెడ్ పెయింట్ డ్రై అవ్వకముందు వైట్ వేయాలి. కంప్లీట్ గా రెడ్ పెయింట్ డ్రై అయిపోతే అది ఎలా ఉంటుంది అంటే రెండు సపరేట్ గా వేసినట్టు ఉంటుంది. ఇంకొక స్టెప్ చూపిస్తాను చూడండి. అది ఆ స్టెప్ మీరు గుర్తుంచుకోవాలి. రెడ్ పెయింట్ డ్రై అవ్వకముందే మీరు వైట్ వేసేయాలి. ఇప్పుడు సర్కిల్ ఇలా వేసాను కదా, చిన్న రోజ్ చూపిస్తున్నాను. రెడ్ డ్రై అవనివద్దు. చిన్న బ్రష్ తో మీరు ఇలా వేస్తే మీకు కలర్ కలుస్తుంది అనమాట. అలా రెడ్ డ్రై అవనివద్దు.
అప్పుడు రోజ్ బాగా మిక్స్ అవుతుంది కలర్. ఎప్పుడైనా పెయింటింగ్ వస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఫ్యాన్ ఆన్ చేస్తే కలర్స్ డ్రై అయిపోతే దానిపైన షేడ్ సరిగా రాదు. బ్లెండింగ్ అనేది ఇంపార్టెంట్. సో పెయింట్ అనేది వెట్టగా ఉన్నప్పుడే సెకండ్ పెయింట్ వేయాలి. ఇప్పుడు నేను చూడండి లీవ్స్ దగ్గర కూడా గ్రీన్ వైట్, గ్రీన్ వెట్టగా ఉన్నప్పుడు వైట్ వేసాను. డ్రై అయిపోతే వేస్తే అది బాగోదన్నమాట. 2 కలర్స్ మిక్స్ అవ్వాలి అంటే నేను అసలు ఫ్యాన్ కూడా వేసుకోండి, ఫ్యాన్ వేయను. ఫ్యాన్ వేస్తే కలర్స్ మీకు డ్రై అయిపోతే బ్యాక్గ్రౌండ్ సరిగా రాదు, బ్లెండింగ్ అవ్వదు. ఓకే, వైట్ డ్రై అంటే టెక్నిక్ ఇక్కడ. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయమ్మా డౌట్స్? ఇంకేమైనా చూపించాలా లేదా? I can unmute yourself. యా ఓకే ఓకే. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు మీ అందరినీ మీట్ అయ్యి, జస్ట్ కొత్త న్యూ పీపుల్ మీట్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ ద సార్ హూ గివ్ దిస్ ఛాన్స్ టు మీ, తేజ సార్. యా, షల్ ఐ లీవ్ మ్యామ్? బాయ్, హ్యాపీ ఈవినింగ్. మ్యామ్ just 2 minutes. యా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, Yeah. చాలా బాగా. This is a door actually. Some యూరోప్ కంట్రీస్ లో అట్లా డోర్స్ ఇలా వస్తాయి. ఏదో డోర్. బర్డ్స్ ఫినిష్ చేయలేదు, కొన్ని బర్డ్స్ టు జస్ట్ ఐ నీడ్ టు ఫినిష్. చాట్ బాక్స్ యూస్ చేసుకోండి మా. రోజ్ ని ఫినిష్ చేయలేదు. ఇది ఒకటి వస్తుంది, సింపుల్ పెయింటింగ్స్ అన్నమాట. చిన్న పిల్లలకు కూడా వేయగలరు షేడ్స్ తో. కప్ లో ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఇది కూడా ఒక ఫ్లవర్ వేజ్. సన్ ఫ్లవర్స్ వచ్చి ఇలా వాటర్ లో ఉన్నట్టు బీకర్ లో. అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ల్యాండ్స్కేప్ టైప్, ఒక బ్రిడ్జ్ పైన ఫ్లవర్స్ వచ్చినట్టు. అన్ని ఫ్లవర్స్ చూపిస్తాం అనుకోద్దు, ఉన్న నీకు యానిమల్స్ కూడా ఉంటాయి. నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం, అందుకోసం. బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి. మీరు వైట్ షేడ్ ఇచ్చారు కదా అన్నిటికీ? అన్నిటికీ వైట్ షేడ్ ఇవ్వాలి. దిస్ ఈస్ ద గర్ల్, యూరోపియన్ గర్ల్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ విత్ హ్యార్. అండ్ దిస్ ఇస్ ద పీకాక్స్. యాక్చువల్లీ నేను కిడ్స్ చెప్తున్నప్పుడు దానిపైన కొన్ని స్క్రిబుల్ చేసి నేను క్లాసెస్ కిడ్స్ కి ఇండియాలో చెన్నై, వైజాగ్, యుఎస్ నుంచి కూడా కిడ్స్ ఉన్నారు నాకు ఆన్లైన్ లో. ఎర్లీ మార్నింగ్స్ తీసుకుంటాను. అప్పుడు చెప్తున్నప్పుడు నాకు ఇలా సై, ఇప్పుడు ఇది చెప్పాను. దిస్ వన్ ఈస్ వెరీ సింపుల్ ల్యాండ్స్కేప్. ఇది చిన్న కిడ్స్ కి అనమాట, 6 years 7 years పిల్లలు చేయగలరు ఇది. అండ్ excellent ma'am. yeah, like that, like butterfly. సూపర్ సూపర్. ఇది చిన్న ఫ్రూట్స్ అండ్ జగ్ అన్నమాట. ఫ్లవర్స్ అంటే మీరు బోర్ కొడతారు, అందుకోసం ఫ్లవర్స్ తీసేస్తున్నాను ఒక నిమిషం. సో దిట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ స్టార్ పెయింటింగ్. ఇలానే హార్స్ కూడా, కౌ కూడా వేసాను, చూపిస్తాను. Super. చాలా బాగుంది మేడం. ఇంకా రాధాకృష్ణ పెయింటింగ్ కూడా ఉంటుంది మేడం, నేను చూపిస్తాను. దిస్ ఈస్ అ మోడర్న్ ఆర్ట్. యాక్చువల్లీ రీసెంట్ గా రెట్రో టైప్ ఆర్ట్స్ వస్తున్నాయి. ఇది మోడర్న్ ఆర్ట్. అండ్ దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వేస్. ఫోన్ చేస్తున్నాను. హార్స్. ఒక్క నిమిషం, మీకు వేరే బుక్ లో వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి. చాలా రియలిస్టిక్ గా బాగున్నాయి మ్యామ్. కౌ కూడా వేసాము. ఒక్క నిమిషం, 2 minutes. యా మ్యామ్, 1 second ఇస్తే నేను వేరే బుక్ తీసుకొస్తాను. మీకు టైం అయిపోయిందంటే ఇంకా ఆఫ్ చేయాలి. లేదు మేడం, చెప్పండి.
ఓకే, జస్ట్ గివ్ మీ మూమెంట్. మేడం మీరు ఇంకా 1 hour చెప్పినా కూడా నో ప్రాబ్లం. అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. ఓకే సార్, యాక్చువల్ నాకు 4:30 5:30 అదే 5 ఇంకో క్లాస్ ఉంది. సో నేను ఇంకెప్పుడైనా నాకు మీరు ఛాన్స్ ఇస్తే ఇంకా సింపుల్ ఏదైనా ఆగస్ట్ లో మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీది ఒకసారి నెంబర్ ఇవ్వండి, ఆగస్ట్ లో మీకు డేట్ చెప్తాను మీకు ఒకటి. ఓకే సార్, ఓకే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మేడం. స్వాతి మేడం నెంబర్ మీకు పంపిస్తాను మేడం. నేను ఓకే సార్, ఓకే ఓకే. మా మ్యాథ్స్ ఆధార్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాకు ఆ టైం కుదిరితే నేను ఏదైనా సింపుల్ పిల్లలకి ఇంకా ఈజీది ఏదైనా చెప్తాను. చిన్నోళ్ళు కదా అందరు. అవునవును. సో పెద్ద దాన్ని చూడలేదు. తేజ సార్ చెప్పండి, మేడం కి టైం అవుతుందంటే కదా. మేడం నాకు నేను ఇంకో దాంట్లో హ్యాండ్ రైస్ చేస్తాను, నాకు దాంట్లో వీడియో. సత్య సార్, నాకు కోస్ట్ ఇవ్వండి. సత్య సార్ కోస్ట్ ఇవ్వండి సార్ కి. అండ్ గర్ల్ అమ్మాయి చాలా ఫ్లవర్స్ యాక్చువల్లీ నేను చాలా లామినేట్ చేసేసాను సార్, చాలా వరకు ఫ్రేమ్ చేశాను మా హస్బెండ్ ఆఫీస్ కి. సో ఇది క్యాప్సికమ్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆన్ డోర్, ఆటమ్ డోర్ అన్నమాట. అంటే డోర్ పైన అక్కడ మనకి యుఎస్ లో లీవ్స్ ఆరెంజ్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా, అది. నెక్స్ట్ ఇది ఒక కౌ టైప్ కాఫ్ ఇలా. రాధాకృష్ణ కూడా ఉంది, అది నేను చూస్తున్నాను పేపర్ ఎక్కడ పెట్టేసాను. అబ్స్ట్రాక్ట్ రాధాకృష్ణ ఒకటి వేసాను, అది మిస్ అయింది. చాలా లామినేట్ చేసి పెట్టేస్తాను సార్. సో మా హస్బెండ్ ఆఫీస్ కావాలంటే చాలా పెయింటింగ్స్ అక్కడ పంపించేస్తాను. మాకు కూడా పంపించండి మేడం, మేము కూడా తీసుకుంటాం పెయింటింగ్. మీ దానికి ఒకటి ఇస్తాను సార్. బుద్ధ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, బుద్ధ కానీ ఏదైనా సింపుల్ బుద్ధ కూడా మనం వేయచ్చు. చాలా బాగున్నాయి మేడం, రియలిస్టిక్ గా. థ్యాంక్ యూ శ్వేత మేడం, థ్యాంక్ యూ. అది అంటే చిన్నపిల్లలు ఈజీగా వేస్తారు. అవునవును. సో పిల్లలు మీరు ఇప్పటి నుంచి ట్రై చేశారనుకోండి, మీరు ఆ ఏజ్ కి వచ్చేసరికి మేడం కంటే ఇంకా చాలా బాగా నేర్చుకొని మళ్ళీ మీరే చెప్తారు ఇలా వేయండి. ఇంకా లేట్